హలో అండి, హాయ్. మనం వచ్చేసాము మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్. ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్. ఇది సిటీ సెంటర్లో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది. దుబాయ్ సిటీలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సెంటర్లో ఉంది ఇది. సో మనమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నామండి. సో ఇదే లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ రిసెప్షన్, లాబీ, అలాగే ఫ్రంట్ డెస్క్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఇదంతా వెయిటింగ్ లాంజ్ అనమాట మనకి. సో ఇక్కడ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా వైట్గా భలే ఉందండి. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, మా షో టైమింగ్ 3:30 అనమాట. సో ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందని చెప్పేసి మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే హాల్లో అందరూ ఫుల్ అయిపోయి ఉన్నారు, లాబీ అంతా జనాలు వెయిటింగ్లో ఉన్నారు. సో ఇక్కడ మొత్తం లోపలికి ఎంటర్ కాగానే యాంబియన్స్ అయితే సూపర్గా ఉందండి. మొత్తము చూడండి, వైట్ అండ్ వైట్లో భలే అనిపించింది నాకు. బయట ఎండలో నుంచి లోపలికి వచ్చేటప్పుడు చల్లగా ఏసీతో పాటు ప్లెజెంట్గా వైట్ కలర్లో చాలా బాగా అనిపించింది నాకైతే. కూల్ ఎఫెక్ట్ వచ్చేసింది, ఒక సూతింగ్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది నాకు. సో చూడటానికి బిల్డింగ్ లోపల కూడా ఎంత బాగుందంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో ఇదంతా క్రౌడ్, అందరు షోస్కి వెళ్ళే వాళ్ళు టైమింగ్స్ ప్రకారం ఉంటుందన్నమాట, వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడైతే మేము ఇక్కడ ఏమేమి ఉంది, మాకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, ఈ లోపల ఏముంది అని చెప్పేసి ఈ ఫ్లోర్ అంతా అయితే నేను ఎక్స్ప్లోర్ చేసేస్తున్నానండి. దుబాయ్కి వచ్చిన అందరూ, మ్యాక్సిమం ఫారినర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ షో చూస్తారు. కొందరు మాత్రం స్కిప్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ మ్యూజియం కొంచెం కాస్ట్లీ అనమాట. ఎంట్రీ టికెట్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఈ మ్యూజియం 2022 ఫిబ్రవరి 22కి ఓపెన్ చేశారండి. సో చాలా బాగుంటుంది ఇది. నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి మెట్రో స్టేషన్ అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. ఈ మెట్రో స్టేషన్ వచ్చేసి, అంటే ఎవరైనా మెట్రోలో ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు ఎమిరేట్స్ టవర్ అనే మెట్రో స్టాప్ దగ్గర దిగి ఇందులో మ్యూజియంలోకి బై వాక్ వచ్చేయచ్చు అనమాట. సో ఇది మెట్రో టవర్కి, ఈ బిల్డింగ్కి కనెక్టివిటీ ఉన్న పాత్ ఇది. ఈ పాత్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇలా వాక్వే పాత్ అనమాట. సో ఇలా 4 స్టేషన్స్ నుంచి 4 కార్నర్స్ నుంచి ఎంటర్ అయిపోవచ్చు. మెట్రో నుంచి వచ్చే వాళ్ళు ఈ పక్క నుంచి రావచ్చు. సో ఇది ఫోటో షూట్కి కూడా చాలా బాగుంటుంది. ఏదో ఇగ్లూస్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో మెట్రో స్టేషన్లో దిగిన వాళ్ళు మెట్రో టవర్ నుంచి, నా వెనకాల కనిపిస్తున్నారు కదా, అక్కడి నుంచి రావచ్చు అనమాట. బై వాక్ వచ్చేస్తుంటారు ఈజీగా. ఎమిరేట్స్ టవర్ అనే మెట్రో స్టేషన్ దగ్గర దిగితే ఇటు నుంచి మనం డైరెక్ట్గా మ్యూజియం లోపలికి ఎంటర్ అయిపోవచ్చు అని. సో నేనైతే ఇక్కడ మెట్రో స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు బై వాక్ వచ్చి తర్వాత ఎలా ఉంటుంది అనేది, లోపల మ్యూజియంకి వెళ్ళకుండా బయట వ్యూ ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇది ఫ్యూచర్ మ్యూజియం యొక్క బయట నుంచి కనిపించేటటువంటి వ్యూ. అదే మనకి మెట్రో స్టేషన్ అండ్ ఫ్రంట్ ఫెసైడ్ అనమాట ఇది మనం చూసేది. కూడా చాలా బాగుంటుందండి. అదే మనకి మెట్రో స్టేషన్, ఎమిరేట్స్ టవర్ అనే మెట్రో స్టేషన్. అక్కడ దిగి అలా వాక్వే నుంచి డైరెక్ట్గా పాత్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా కనెక్ట్ అయిపోయి మనం మ్యూజియంలోకి వెళ్తే ఎంటర్ అయిపోవచ్చు. సో మనమైతే వచ్చేసాము. గ్రౌండ్ ఫ్లోర్లో షోకి ఇంకా టైం ఉంది కదా, ఈ లోపల ఇంకొక ఎంటర్టైన్మెంట్ షో అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం చూస్తున్నది రోబో డాగ్ అనమాట. సో పిల్లల్ని పెద్దల్ని తేడా లేకుండా చక్కగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది ఇది. ఫ్యూచర్లో 2071లో అసలు ఫ్యూచర్లో దుబాయ్ ఎలా ఉండబోతుంది అన్న థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ది బెస్ట్ థింగ్ ఈ మ్యూజియం అనమాట. సో ఈ మ్యూజియం యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే షోకేజింగ్ ది ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్స్ అండ్ ఐడియాస్. అలాగే ఇది మనల్ని 2071 ఇయర్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 50 years అహెడ్ ఎలా ఉంటుంది దుబాయ్ అనేది. సో ఇక్కడైతే మనకి ఇప్పుడు రోబో డాగ్ అయితే కొన్ని యాక్టివిటీస్ అయితే పర్ఫామ్ చేస్తూ ఉందండి. సో చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఇక్కడ. అది కొన్ని ఎక్సర్సైజెస్ చూపిస్తూ ఉంటుంది, పుషప్స్ చేస్తుంది, వాకింగ్ చేస్తుంది, కిడ్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.
అందరూ చాలా వింతగా చూస్తూ ఉన్నారు. అలాగే వీడియోస్, ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉన్నారు దాని యాక్టివిటీస్. చూడండి, అది వార్మప్ చేస్తోంది, అలాగే కొన్ని బెండ్ అవుతోంది, పుషప్స్ చేస్తోంది ఇప్పుడైతే. అందరూ కూడా దాని యాక్టివిటీస్ని అయితే వీడియోలో బంధిస్తూ ఉన్నారు. చూసారా అది ఎలా భయపెట్టేస్తుందో. వస్తున్నాను, పట్టుకున్నాను, నన్ను పట్టుకో అన్నట్టు, అది టచ్ మీ నాట్ అనే టైప్లో టచ్ అంటూ మనల్ని జరగండి అంటూ తన యాక్టివిటీస్లో అది బిజీగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ మనకి టికెట్ కనుక మనం ఆన్లైన్లో టికెట్ కొనుక్కుంటే సెల్ఫ్ చెక్-ఇన్ చేసుకోవచ్చు. సెల్ఫ్ చెక్-ఇన్ మెషిన్స్ అనమాట ఇవన్నీ. సో రిసెప్షన్ కౌంటర్లోని మనం తీసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ టికెట్ని ఈ టికెట్ ప్రింట్ చేసుకొని మనం రిస్ట్ బ్యాండ్ తీసుకోవడానికి ఇక్కడైతే మనం సెల్ఫ్ చెక్-ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలిపినటువంటి ఫ్యూచర్, ఏఐ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్తో ఫ్యూచర్లో డెవలప్ అవుతున్న టెక్నాలజీస్ అవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అంటే ఇంకొక 50 ఇయర్స్లో ఎలా డెవలప్ అవుతుంది టెక్నాలజీ వైజ్గా, అలాగే న్యూ ఇన్నోవేటివ్ థింగ్స్ కూడా ఎలా ఉంటుందో అనేది మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఇక్కడ వచ్చేసాయండి మనకి ఫ్లయింగ్ ఫిషెస్ అనమాట. ఇది కూడా ఒక షో, అంటే రోబో డాగ్ షో అయిపోయిన తర్వాత ఫ్లయింగ్ ఫిషెస్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఎలాంటి కనెక్షన్ లేదు చూడండి, ఎక్కడ అలా అది ఎగురుతూ ఉంటుంది గాలికి. సో ఇది కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఇవేంటంటే ఒక 10 to 15 minutes మనల్ని అక్కడ వెయిట్ చేస్తున్న వెయిటర్స్ ఆర్ ఆడియన్స్ని మాత్రం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. సో ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది అనేది. ఇది ఆల్మోస్ట్ ఫ్యూచర్లో 2071లో దుబాయ్లో ప్లానింగ్ ఏంటి అంటే ఫ్లయింగ్ కార్స్ని డిజైన్ చేయాలి అని. సో అప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా ఇందులో చూపించారు. ఆ మోడల్ కూడా నేను మీకు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఈ లోపల మనం ఈ ఫ్లయింగ్ ఫిషెస్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఫ్యూచర్లో కార్స్ ఇలా ఫ్లై అవుతూ ఉంటాయి. ఫ్లయింగ్ కార్స్ని కూడా మేము డిజైన్ చేయబోతున్నాము అని చెప్పేసి అది చూపిస్తూ ఉన్నారు. మొత్తం బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి. లోపల ఇంటీరియర్స్ అంతా కూడా వైట్ అండ్ వైట్లో, అలాగే అరబిక్ లాంగ్వేజ్లో అయితే కొన్ని డిజైన్స్ కూడా చేశారు కదా, అది అరబిక్ లాంగ్వేజ్లో కొన్ని కొటేషన్స్ అనమాట. సో వైట్ విత్ రిఫ్లెక్టింగ్ మిర్రర్స్తో పాటు ఈ డిజైన్ అనేది కాన్సెప్ట్ అనేది డిజైన్ క్రియేట్ చేశారు. సో మేమైతే ఇప్పుడు ఎంట్రీకి వచ్చేసామండి. సో ఇది టోటల్గా 7 floors బిల్డింగ్. ఈ 7 floors దీని హైట్ వచ్చేసి 77 meters. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ హైట్ వచ్చేసి 77 meters అండ్ ఇది 7 floors ఉంది. అండ్ ఈ లిఫ్ట్స్ కూడా క్యాప్సూల్ రూపంలో ఉంటుంది, చిన్న చిన్న లిఫ్ట్స్ అనమాట, అందరూ ఒకేసారి పడతారు. సో అలా మేమైతే లిఫ్ట్ ఎక్కేసి 5th floorకి అయితే వచ్చేసామండి. అప్ టు విజిటర్స్ మనకి 5th floor వరకు ఎంట్రీ ఉంటుంది. 5th floorకి అయితే క్యాప్సూల్ లిఫ్ట్ ఎక్కి వచ్చేసాము. ఎంట్రీలోకి రాగానే ఇక్కడ కొంత ఇంట్రడక్షన్ అయితే ఇస్తారు మ్యూజియం గురించి. ఆ తర్వాత ఏఐ డెసిగ్నేటెడ్తోని, అంటే ఏఐ ద్వారా ఒక అమ్మాయి అయితే వచ్చేసి ఈ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏ ఫ్లోర్ని ఎలా డిజైన్ చేశారని అయితే చెప్పేస్తారు. సో తనే ఏఐ డిజైన్ చేసినటువంటి మనం యాంకర్ అనుకోవచ్చు. తన పేరు అయా. సో తను ఇక్కడ ఏమేమి మనం చూడొచ్చు, ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో వాళ్ళు దుబాయ్ని ఎలా చేయాలనుకుంటారో అవన్నీ కూడా ఒక చిన్న డిస్క్రిప్షన్ రూపంలో చెప్తూ ఉంటుంది. సో ఇప్పుడు మేమైతే
చాప్టర్ 5కి వెళ్తున్నామండి. 5th చాప్టర్లోకి వెళ్తున్నాం. మేము 5th ఫ్లోర్లోకి వెళ్ళామని చెప్పాను కదా. సో ఈ ఫ్లోర్ స్పెషాలిటీ ఏంటి అంటే స్పేస్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ. సో ఈ స్పేస్ స్టేషన్కి మనల్ని ఒక పెద్ద లిఫ్ట్లో అయితే తీసుకెళ్తూ ఉంటారు. సో ఈ లిఫ్ట్లో వెళ్తుంటేనే మనం స్పేస్లోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఆ సౌండ్స్ కానివ్వండి, చుట్టూ డిజైన్ చేసినటువంటి సీనరిక్ వ్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం స్పేస్కి నిజంగానే ట్రావెల్ చేస్తున్నాము స్పేస్ షిప్లో అన్న ఫీల్ వస్తుంది. సో ఈ స్పేస్ షిప్లో పడే ఈ పెద్ద లిఫ్ట్లో మనల్ని తీసుకెళ్తున్నారు. మనం వెళ్ళేది ఆర్బిటాల్ స్పేస్ స్టేషన్కి. సో ఆ ఆర్బిటాల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళే ముందే లిఫ్ట్లో మనకు ఒక డిఫరెంట్ ఫీల్ అయితే కలిగిస్తారండి. దాంట్లో ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, నిజంగా స్పేస్లో ఎలాంటి చేంజెస్ జరుగుతూ ఉంటాయి, అలాగే ఫ్యూచర్లో 2071లో దుబాయ్లో కొత్త ఐలాండ్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారు, అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంటే అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ దీన్ని ఒక 3D యానిమేషన్ షోలో మనకి లిఫ్ట్లోనే చూపిస్తూ ఉంటారండి. ఆ లిఫ్ట్లో ట్రావెల్ చేస్తున్నంతసేపు నిజంగా రాకెట్ ఎక్కేసి స్పేస్లోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. చూసారా ఈ సీనరీస్ అన్నీ కూడా యాక్చువల్లీ ఇవన్నీ 3D ఎఫెక్ట్స్తో ఉన్నటువంటి సీనరీస్ అనమాట. లిఫ్ట్లోనే ఇదంతా. ఆ లిఫ్ట్ చాలా పెద్దది ఉంటుంది. సో ఆ వింతలు విశేషాలు అన్నిటినీ కూడా ఇక్కడ అందరూ వాళ్ళ కెమెరాస్లో మొబైల్స్లో బంధిస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అదే స్పేస్ స్టేషన్. సో మనం ఆర్బిటాల్ స్పేస్ స్టేషన్ అనమాట. అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఈ స్పేస్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఆర్బిటాల్ స్పేస్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఎంట్రీలోనే మనకి వ్యూ ఇలా ఉంటుంది. మూన్ కూడా మనకి అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎస్, చూసారా ఎంత బాగుందో వ్యూ అంతా. నిజంగా స్పేస్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది కదా. ఎస్, ఇదే ఆర్బిటాల్ స్పేస్ సెంటర్. ఫీల్ మాత్రం చాలా చాలా బాగుందండి. మనం ఎక్కడికి వెళ్ళినా AI ద్వారా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ అమ్మాయి మన ఫ్లోర్కి గైడ్. ఇక్కడ ఆర్బిటాల్ స్పేస్ సెంటర్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ ఏముంది, వాళ్ళు ఎలా డెవలప్ చేశారు, అవన్నీ కూడా ఈ అమ్మాయి గైడ్ చేస్తూ ఇక్కడంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుందని. ఇదే ఆర్బిటాల్ స్పేస్ సెంటర్. టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి, ఎలా చేస్తున్నారు, ఫ్యూచర్లో వాళ్ళు ఇంకేమేమి డిజైన్ చేయాలనుకుంటున్నారు, అవన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటారు. అసలు చూడగానే వావ్ అనిపించింది. సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లో ఉన్నట్టుగా అయితే ఉంది ఫస్ట్ ఇది ఎంట్రీ అవ్వగానే. కానీ అక్కడ టెక్నాలజీ, ఇక్కడ చూడండి 3D యానిమేషన్లో టెక్నాలజీ కూడా చూపిస్తూ ఉన్నారు. నిజంగా చాలా చాలా సూపర్గా అనిపించిందండి. నిజంగా ఒక స్పేస్ సెంటర్లోనే ఉన్నాము, కాబోయే సైంటిస్ట్లో మనం అన్న ఫీల్ అయితే వచ్చేసింది. చాలా అద్భుతంగా వివరించారు ఇక్కడైతే. సో ఇలా స్పేస్ స్టేషన్ అంతా తిరిగి చూస్తూ ఉన్నామండి. ఓన్లీ ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడైతే ఇది చూపించేశారు. కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయాక మేము స్లోలీ ఇలా వాక్వే నుంచి నడుస్తూ ఉన్నాం. ఇక్కడ పాత్వే. సో ఈ విండో చాలా పెద్ద విండో ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఎర్త్ ఎలా ఉంది అనేది చూపిస్తూ ఉంటారు మనకి. సో ఫ్యూచర్లో ఆల్మోస్ట్ 2071లో ఎలా ఉంటుంది అనేది అయితే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటారు. ఈ విండో నుంచి చూడొచ్చు మనం. చాలా పెద్ద విండో ఇది.
ముందుకు వచ్చేసామండి. సో అసలు ఇది చూస్తుంటే అయితే నాకైతే ఎంత వండర్ అనిపించిందంటే, చిన్నప్పుడు బుక్స్లో చదువుకునే వాళ్ళం సోలార్ సిస్టమ్ ఇలా ఉంటుంది, ఆర్బిటాల్స్ ఇలా ఉంటాయి, ప్లానెట్స్ ఇలా ఉంటుంది అని. బట్ అవన్నీ కూడా లైవ్గా ఇక్కడ పెట్టి చూపించారండి. అసలు ఎంత బాగుంది అంటే నాకైతే అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు, అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. జనరల్గా ప్లానిటోరియంస్లో కూడా చూస్తూ ఉంటాం మనం కొన్ని, ఇక్కడ మాత్రం ఇదైతే చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకు. ఆర్బిటాల్ పాత్లో అవి ఎలా తిరుగుతున్నాయి అనేది కూడా చాలా క్లియర్గా చాలా చక్కగా చూపించారు ఇక్కడ. ప్లానెట్స్ అన్ని ఒక ఆర్బిటాల్స్లో ఎలా తిరుగుతున్నాయో, ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్స్, అలాగే ప్లానెట్స్, సోలార్ సిస్టమ్, ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్న వర్డ్స్ అన్నీ మైండ్లో అయితే అలా అలా రిపీట్ అయిపోయాయి. అది చూడగానే చాలా డిఫరెంట్ ఫీల్ వచ్చేసింది నాకైతే. స్పెషల్లీ ఈ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్లో కంప్లీట్గా వర్డ్లోనే ఉందండి. మనకి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఏ వర్క్ చేయాలన్నా మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ, టెక్నాలజీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ మనం ఫ్యూచర్లో ఎంత ఈజీగా మనం వర్క్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అనేది అంతా కూడా ఇన్నోవేటివ్ థింగ్స్ అంతా కాన్సెప్ట్స్ వైజ్గా ఇక్కడైతే డిజైన్ చేశారు. సో ఇక్కడ నా రిస్ట్ బ్యాండ్ ఉంది కదండి, అదే ఎంట్రీ టికెట్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మనం ఏదైనా యాక్టివిటీస్ చేయాలి, దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మన రిస్ట్ బ్యాండ్ని స్కాన్ చేస్తే అక్కడ మనం ఆ యాక్టివిటీ అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్ అనమాట ఇక్కడ. కంప్లీట్ స్పేస్కి సంబంధించిన థింగ్స్ ఉంటాయి ఇక్కడ, విజువల్స్ రూపంలో, అలాగే 3D యానిమేషన్ రూపంలో ఉంటుంది. రెప్లికా ఆఫ్ ది సిస్టమ్స్ కూడా ఇక్కడ క్రియేట్ చేసి పెడతారన్నమాట. సో ఇక్కడ చూసారా అందరూ ఆస్ట్రాయిడ్ ఫ్లీట్ పైలట్స్ అనమాట. సో ఇక్కడ జాబ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయంట, మనం అప్లై చేసుకోవచ్చు. మనకి ఏదైతే రిస్ట్ బ్యాండ్ ఉంది కదా దాన్ని స్కాన్ చేసుకొని మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే జస్ట్ ఫర్ ఫన్ మనం ఇక్కడ జాబ్కి అప్లై చేస్తే మన ప్రొఫైల్ స్కాన్ చేసినప్పుడు ప్రొఫైల్ అనేది స్కాన్ అయిపోయి దెన్ మన అప్లికేషన్ అనేది యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ అని వస్తుంది. ఒకవేళ మన అప్లికేషన్ యాక్సెప్టెడ్ అయితే పైన మన ఫోటో అయితే వచ్చేస్తుంది. సో నేనైతే ఇప్పుడు అప్లై చేయబోతున్నాను. ఆస్ట్రాయిడ్ ఫ్లీట్ పైలట్ పొజిషన్కి నేనైతే అప్లై చేయబోతున్నాను. ఆల్మోస్ట్ నా అప్లికేషన్ అయితే ప్రాసెస్ అవుతూ ఉంది. యాక్సెప్టెడా రిజెక్టెడా, నేను జాబ్కి సెలెక్ట్ అయ్యానా లేదా తెలిసిపోతుంది. ఎస్, యా, ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ ఆస్ట్రాయిడ్ ఫ్లీట్ పైలట్ పొజిషన్. సో ఈ ఆస్ట్రాయిడ్ ఫ్లీట్ పైలట్ పొజిషన్కి నేనైతే సెలెక్ట్ అయిపోయాను. నా పిక్చర్ అక్కడైతే వచ్చేసింది. ఇప్పటి నుంచి నేను స్పేస్లో జాబ్ చేయబోతున్నాను. సో ఇలా అప్లై నవ్ అని ఉంటుంది. ఎవరైనా అప్లై చేయాలి, అక్కడ ఆ సీన్ని మనం ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు మనం అక్కడ స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ అయితే మేము చాప్టర్ 2కి వెళ్ళిపోతున్నామండి. అదే ది హీల్. ది హీల్ ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళిపోయాము. దీంట్లో ఎంటర్ అవ్వగానే మనకు ఒక విండో కనిపిస్తుందండి, చాలా పెద్ద విండో. ఆ విండోలో ఏంటంటే ఇక్కడ మనకు ఒక గైడ్ కూడా గైడ్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో 2071లో దుబాయ్ ఎలా ఉండబోతోంది. నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా ఫ్లయింగ్ కార్స్ని డిజైన్ చేస్తారు అని చెప్పేసి. ఆ ఫ్లయింగ్ కార్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్లయింగ్ కార్స్, ఫ్యూచరిస్టిక్ బిల్డింగ్స్, అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న ప్రతి థింగ్ని మనం ఈ విండోలో అయితే డిజైన్ చేసి ఒక గైడ్ కూడా మనకి చెప్తూ ఉంటారనమాట. సో ఆ తర్వాత మనం ఎంటర్ అయిపోతున్నాము ది మోస్ట్ మెమరబుల్ వండర్ఫుల్ ఏరియా, దట్ ఈస్ హీల్స్ DNA వాల్ట్. ఎస్, మీరు విన్నది కరెక్టేనండి. దీని పేరు హీల్స్ DNA వాల్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ జెనెటిక్ కోడ్స్ అన్ని కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్పేసెస్ యొక్క జెనెటిక్ కోడ్స్ని ఇక్కడ స్టోర్ చేసి పెడతారు.
సో అదే ఈ స్టోర్ చేసినవి మనం ఇక్కడ చూసినాం గ్లాస్ జార్స్లో డిఫరెంట్ స్పీసెస్ యొక్క జెనెటిక్ కోడ్స్ని అయితే స్టోర్ చేసి పెడతారు. యాక్చువల్లీ ఇవన్నీ రియల్వి కాదు, డమ్మీ అనమాట. ఫ్యూచర్ ఇలా చేస్తాము అని చెప్పేసి వాళ్ళైతే డిజైన్ చేసి పెట్టారు. అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు డిఫరెంట్ కలర్స్లో జార్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. ఏదైతే ఆ కలర్ కోడ్ని బట్టి అవి ఎన్ని ఇయర్స్కి ఎక్స్టెండ్ అవుతాయి అనేది కూడా దాని మీద రాసిపెట్టి ఉంటుందంట. సో మనం చాలా మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం. నాకు బాగా అట్రాక్ట్ అయిన ప్లేస్ ఈ మ్యూజియంలో. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టెడ్ ప్లేస్. అలాగే ఆ విజువల్స్ చూడండి ఎంత బాగున్నాయి. అసలు ఇన్ఫినిటీ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ. కంప్లీట్గా ఇన్ఫినిటీగా ఉన్నట్టుగా ఉంటుంది, క్లోజ్డ్ దాంట్లో ఉంటాయి అన్నమాట. చాలా స్పేసెస్ అయితే డిజైన్ చేశారు. స్టెప్ వైజ్గా ఉంటుంది ఇక్కడ మనకి. ఒక్కొక్క స్పేసెస్ని చూస్తుంటే అసలు ఎంత టైం చూసినా సరిపోలేదు అనిపిస్తోంది. చాలా బాగున్నాయండి. ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ టైమే స్పెండ్ చేశాను. సో ఆ తర్వాత మనం వచ్చేసాము ది గార్డెన్ అనే ప్లేస్కి. ఉంటుంది. సో కంప్లీట్గా టెక్నాలజీనేనండి ఇది. సో ఫ్యూచర్ ఎలా ఉంటుందని కంప్లీట్గా విజువలైజేషన్ చేసి చూపించేశారు మనకి. సో నిజంగానే మనం 2071లో ఉన్నామన్న ఫీల్ అయితే వచ్చేసింది. స్పెషల్లీ ఈ ఫ్లోర్ చాప్టర్ 4 అంతా కూడా మనకి 4th ఫ్లోర్లో ఉంది. 5th ఫ్లోర్లో మనం ఫస్ట్ చూసాం కదా, సో ఆర్బిటల్ స్పేస్. దాని తర్వాత మనం 4th ఫ్లోర్కి వచ్చేసాం స్టైర్ కేస్ ద్వారా. ఈ గార్డెన్ ది యాన్సిస్టర్స్ ప్లాంట్స్ ది ట్రీస్, ఇన్ కొటేషన్ ది యాన్సిస్టర్స్ ప్లాంట్ ది ట్రీస్, ది డిసెండెంట్స్ ఎంజాయ్స్ ది షేడ్స్. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, చెట్టు పెట్టిన వాళ్ళే నీడని ఎంజాయ్ చేయరు, మన ముందు తరాల వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని. సో అలా ఇక్కడైతే కొటేషన్ అయితే ఉందండి. సో అలా 4th ఫ్లోర్లో కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టైర్ కేస్ ద్వారా మేమైతే 3rd ఫ్లోర్కి వచ్చేసాము. సో ఈ 3rd ఫ్లోర్లో ఏంటంటే కంప్లీట్గా హీలింగ్ స్టేషన్ అంటూ ఉంటారు దీన్ని. సో హీలింగ్ స్టేషన్ ఆర్ ఆల్వహా అని అయితే అంటుంటారు. సో ఆల్వహా అంటే మనకి తెలుగులో ఒయాసిస్ అని అర్థం. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా 2071లో ఉంటున్నాము మనము, దానికి సంబంధించిన విజువల్స్ ఇక్కడ ఉన్నాయనేసి. సో దీంట్లో స్పెషల్లీ మనకి ఏదైతే టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది, వర్క్ ఇవన్నిట్లో స్ట్రెస్ కూడా పెరుగుతుందంట. అప్పుడుండే జనాలకి స్ట్రెస్ మెయింటెనెన్స్, బ్యాలెన్స్డ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండకపోవడం వల్ల, స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల ఎక్కువగా హీలింగ్ సెంటర్స్కి వెళ్తూ ఉంటారంట. సో అలాంటి హీలింగ్ చేయడం, మెడిటేషన్ చేయడం, అలాంటి థింగ్స్ అన్ని కాన్సెప్ట్స్ హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్ని మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఒక కాన్సెప్ట్ వైజ్గా థీమ్స్ అయితే డిజైన్ చేశారు. సో ఇక్కడ డిఫరెంట్ థెరపీస్ ఉంటాయన్నమాట, హీలింగ్ థెరపీస్. సో ఇవన్నీ మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. మన దగ్గర టైం ఉంది అనుకుంటే మనం దాన్ని ట్రై కూడా చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే. సో మా వాళ్ళందరూ అయితే ఇక్కడ ఈ హీలింగ్ థెరపీని అయితే ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఇలా పడుకుంటే పైన సీలింగ్ పైన మనకు ఒక థీమ్ అనేది వస్తూ ఉంటుంది. అలా మనం రిలాక్స్ అయ్యి పడుకొని ఇలా పైకి చూస్తూ ఉంటే మైండ్ మొత్తం రిలాక్స్ అవుతూ ఉంటుంది అనమాట. సో పైన ఏం కనిపిస్తుందో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎస్, ఇది ఇలా పడుకొని ఇవన్నీ చూస్తుంటే మన మైండ్ అయితే అలా రిలాక్స్ అయిపోతూ ఉంటుందండి, కామ్నెస్ అయితే వస్తూ ఉంటుంది మనకి. సో మేము ఫ్లోర్ 3 కూడా కంప్లీట్ అయిపోయి మేమైతే నెక్స్ట్ చాప్టర్ 2 అదేనండి 2nd ఫ్లోర్లోకి వచ్చేసాము.
సో ఈ సెకండ్ ఫ్లోర్లో టుమారో టుడే అనే థీమ్ కాన్సెప్ట్తో అయితే డిజైన్ చేశారు. సో ఇక్కడ ఫ్యూచర్లో అడ్వాన్స్డ్ కంప్లీట్ వరల్డ్లో ఉన్నటువంటి ఫ్యూచర్ టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంటారు. మాట్లాడే రోబోట్స్ కానివ్వండి, అలాగే డ్రైవర్ లేకుండా పార్క్ చేసే పార్కింగ్ వెహికల్సే కానివ్వండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా వరల్డ్లో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారయ్యేటటువంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్నిటినీ కూడా ఇక్కడైతే మనకి డిస్ప్లేలో పెట్టారు. అండ్ ఈ కార్ ఉంది కదా, ఇదైతే ఆటోమేటిక్గా డ్రైవర్ లేకుండానే అదే డ్రైవ్ చేస్తుందంట. అండ్ దాంతోపాటు అది పార్కింగ్ కూడా చేసేసుకుంటుంది. ఇక్కడ మాట్లాడే రోబో ఉంటుంది, మనం దాంతో డిస్కషన్ కూడా చేయొచ్చు. లైక్ మన ఐఫోన్లో ఉంటుంది కదా, హే సిరి అంటే మనకు ఆన్సర్ వస్తుంది కదా, అలాగే దీన్ని కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం అడిగిన దానికి ఈ రోబో అయితే మనకి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. అలాగే ఇదే ఫ్లోర్లో అంటే ఈ సెకండ్ ఫ్లోర్లోనే ఫోటో పాయింట్ కూడా ఉంటుందండి. ఫోటో పాయింట్తో పాటు అబ్జర్వేషన్ డెస్క్ కూడా ఉంటుంది. ఈ అబ్జర్వేషన్ డెస్క్లో బిల్డింగ్ బయటికి వెళ్ళి మనం చూడొచ్చు, ఫొటోస్ కూడా దిగొచ్చు. మేము అయితే ఆల్రెడీ వెళ్ళి దిగాము. ఆ ఫొటోస్ కూడా ఈ వీడియో ఎండింగ్లో గ్లిమ్స్ ఆఫ్ పిక్స్లో నేనైతే ఆ ఫొటోస్ మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే మా వాళ్ళందరూ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి కార్ అండ్ బైసికల్స్ని అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇదంతా కూడా ఫ్యూచర్లో ఉండేటటువంటి వెహికల్స్ అన్నమాట. ఇందాక నేను మీకు ఫస్ట్లో చెప్పాను కదా, డాగ్, రోబో డాగ్. ఆ తర్వాత ఇలా మేము ఈ ఫ్లోర్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసాము. ఈ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇందులోనే అబ్జర్వేషన్ డెస్క్ ఉందని చెప్పాను కదా, ఫోటో షూట్కి అయితే వెళ్ళిపోయాము. అబ్జర్వేషన్ డెస్క్ నుంచి ఫొటోస్ అది తీసుకున్నాము. ఇక్కడ కూడా మనకి ఒకటి ఫోటో పాయింట్ వ్యూ ఉంటుంది. ఇక్కడ ఫోటో పాయింట్ వ్యూ దిగితే 150 AEDs పే చేసి మనం మన ఫోటోని కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా మనం దిగిన ఫోటో ఇక్కడ ప్రింట్ అయ్యి వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ అమౌంట్ పే చేసేసి మన ఫోటో మనం తీసుకోవచ్చు, స్మార్ట్ ఫోటో. సో అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫ్యూచర్ హీరోస్ అని ఒకటి ఉంటుందండి. అది ఓన్లీ 10 years ఆర్ బిలో 10 years ఉన్న కిడ్స్ కోసం మాత్రమే. సో ఇలా ఓవరాల్గా 5 floors అయితే తిరిగేసాము. 5th floor, 4th floor, 3rd floor వరకు అయితే చూసేసాం. ఇది అబ్జర్వేషన్ డెస్క్. ఇక్కడ నుంచి మనకి బయట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలా కనిపిస్తుంది. ఇదే దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో అదంతా కూడా అయిపోయిన తర్వాత ఫ్యూచర్ హీరోస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, అది చిన్నపిల్లల కోసం మాత్రమే. సో ఇలా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మేము గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. సో ఇందులో ఫ్యూచర్ మ్యూజియంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే నేను మీకైతే ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. ఎందుకంటే చాలామంది వెళ్ళి చూడలేరు, అవాయిడ్ చేస్తూ ఉంటారు. స్పెషలీ మనం ప్యాకేజెస్లో వెళ్ళినట్టయితే కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి వాళ్ళైతే అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మేము చూసినటువంటి మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్లో ఆల్మోస్ట్ అన్ని థింగ్స్ అయితే మీకోసం అయితే ఎక్స్ప్లోర్ చేసి పెట్టేశానండి. ఇందులో మీకు బాగా నచ్చిన ఫ్లోర్ ఏది, లేదా బాగా నచ్చిన విజువల్స్ ఏది, లేదంటే బాగా నచ్చిన థీమ్ ఏదో కామెంట్ చేసి అయితే తప్పకుండా చెప్పండి. అలాగే మీరు విజిట్ చేసి ఆల్రెడీ ఈ మ్యూజియం చూస్తుంటే అప్పుడు మీరు కూడా ఇవన్నీ ప్లేసెస్ చూసారా, లేదా ఏదైనా స్కిప్ చేశారా, ఇంకేదైనా యాడెడ్ ప్లేస్ నేను కవర్ చేయని ప్లేస్ ఏదైనా ఉందా, అలాంటిది ఏదైనా ఉంటే కూడా దయచేసి కామెంట్ రూపంలో మీ కామెంట్ని తెలియచేయండి. దాంతోపాటు మార్నింగ్ నుండి మేము దిగిన కొన్ని పిక్స్ అయితే గ్లిమ్స్ ఆఫ్ పిక్స్లో కూడా యాడ్ చేసేసాను. మీరు విజిట్ చేసి ఆల్రెడీ ఈ మ్యూజియం చూస్తుంటే అప్పుడు మీరు కూడా ఇవన్నీ ప్లేసెస్ చూసారా, లేదా ఏదైనా స్కిప్ చేశారా, ఇంకేదైనా యాడెడ్ ప్లేస్ నేను కవర్ చేయని ప్లేస్ ఏదైనా ఉందా, అలాంటిది ఏదైనా ఉంటే కూడా దయచేసి కామెంట్ రూపంలో మీ కామెంట్ని తెలియచేయండి. దాంతోపాటు మార్నింగ్ నుండి మేము దిగిన కొన్ని పిక్స్ అయితే గ్లిమ్స్ ఆఫ్ పిక్స్లో కూడా యాడ్ చేసేసాను. ఈరోజు మా లాస్ట్ డే ఇన్ దుబాయ్ అనమాట. ఈవినింగ్ ఫ్లైట్లో మేము మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్కి వచ్చేస్తున్నాము. సో అలాగే ఈరోజు టూర్లో ఓవరాల్గా మాకు హాఫ్ డే షార్జా సిటీ టూర్ కూడా ఉంది. ఆ తర్వాత మేము గోల్డ్ షాపింగ్ కూడా చేసాం. దుబాయ్ అంటేనే గోల్డ్ షాపింగ్కి చాలా ఫేమస్ కదా. సో గోల్డ్ షాపింగ్ కూడా చేసుకున్నాము. అండ్ ఆఫ్టర్ లంచ్ కొంచెం సిటీ అంతా తిరిగేసి మళ్ళీ బ్యాక్ టు ఎయిర్పోర్ట్. అది పార్ట్ 2లో మీకోసం కవర్ చేశాను.
స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్సెస్, అలాగే దుబాయ్ ట్రిప్ ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్సెస్ని కూడా, మీ ఫీలింగ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్, మీరు అక్కడ చూసినటువంటి వింతలు విశేషాలని కూడా కామెంట్ రూపంలో ఈ వీడియో కింద డిస్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.